यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తులారా వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 6 స్కందాలు పూర్తి చేసి 7వ స్కందాన్ని 52 భాగాలుగా చెప్పుకున్నాం. 53వ భాగం ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాస సుధా శ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పొలతి దావవక్ని పురుషుడాజ్య ఘటంబు కరగ కేల ఉండు కదిసెనేని బ్రహ్మయైన కూతు పట్టక మానడు వడుగు చింతి పొత్తు వలదు పలబలదు. వడుగు అంటే ఎవరు? వడుగు అంటే బ్రహ్మచారి. బ్రహ్మచారి యొక్క ధర్మాలు కదా మనం తెలుసుకుంటున్నాం. వర్ణాల ధర్మాలు అయిపోయినాయి, ఆశ్రమ ధర్మాలు తెలుసుకున్నాం. బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మంలో కొంతవరకు చెప్పుకున్నాం నిన్న. ఇంకా చెప్తున్నాడు, పొలతి అంటే ఆడది, అగ్ని, పురుషుడు ఆజ్యం. ఏమిటది? నెయ్యి. ఆజ్యం అంటే పొలతి దాభవక్ని పురుషుడు ఆజ్యఘటంబు కరగ కేల ఉండు కదిసెనేని. దగ్గర కూర్చోకూడదురా, ఆడవాళ్ళ దగ్గరకు పోవద్దురా బ్రహ్మచారి. ఎందుకంటే ఈ బ్రహ్మచారి ఆజ్యంతో సమానం, అమ్మాయి అగ్నితోడు సమానం. కాబట్టి అగ్ని ఆజ్యం తాకితే ఏమవుతుంది? భగ్గునం మండుతుంది కదా. అందుకోసం కరగ కేల ఉండు కదిసెనేని, కలిస్తే బ్రహ్మ అయినా బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ కూడా కూతున్నే పట్టుకున్నాడు కామాతులతో కదా. కాబట్టి దగ్గరే ఉండకూడదు, స్త్రీల దగ్గరికి వెళ్ళకూడదు. వడుగు కించి పొత్తు వలదు, ఇంటి పొత్తు వద్దు, ఇంటి పక్కన ఉండకూడదు బ్రహ్మచారి. వినుము, స్వరూప సాక్షాత్కర్మ దేహి బహిరింద్రియాధికంబైన అంతయు ఆభాస మాత్రంబుగా నిశ్చయించి ఎందాక జీవుండు స్వతంత్రుడైన ఈశ్వరుండు కాకుండు అంత తడవు అంగన ఇది పురుషుండ నేను అనేటి బుద్ధి మానుట కర్తవ్యంబు కాదు. మళ్ళీ ఇందులో ఆధ్యాత్మికంగా కూడా చెప్తున్నాడు. ఏంటంటే, ఎందాకైతే జీవుడు ఈశ్వరుడు అవడు అంటే ఏమిటి? నేను ఈశ్వరుడు సమానం అన్న భావం వచ్చేదాకా, అప్పటిదాకా అంగన ఇది పురుషుండు నేననేటి బుద్ధి మానుట కర్తవ్యంబు కాదు. ఆ బుద్ధి ఉండాలి ఎప్పుడు కూడా. ఈ అమ్మాయి ఆడది, నేను మగవాడిని అన్న బుద్ధి వాడికి ఉండాలి బ్రహ్మచారి. ఎప్పటిదాకా? నేను ఈశ్వరుణ్ణి అనే భావం వచ్చేదాకా. అంటే ఏంటి? అంత ఆధ్యాత్మికంగా ఎదిగేదాకా స్త్రీని దగ్గరికి రానివ్వకూడదు పురుషుడు. స్త్రీ అంటే అన్య స్త్రీ, పరాంగన. అది ఎవరైనా సరే, భార్య కాక ఎవరైనా సరే, లేక తల్లి కాక, బ్రహ్మచారి కాబట్టి ఇక్కడ తల్లి కాక ఇంకెవరైనా సరే. బ్రహ్మచారి యతిగృహస్థులందు ఎవ్వడైన చిత్తంబు పరిపక్వంబు కాక అద్వైతానుసంధానంబు చేసిన మూఢుండగు. కావున రహస్యంబున పుత్రికనైన దాయకుండవలయు. పురుషుడు సొంత పుత్రికను కూడా దగ్గరికి రానివ్వకూడదు, చెంత చేరి కూర్చుండ పెట్టుకోకూడదని చెప్తున్నాడు. శిరమునమేన సంస్కృతులు చేయక చందన భూషణాజ్జలంకరణములెల్ల మాని ఋతుకాలములన్ నిజ భార్య పొందుచు తనుల చూడబారక దృఢవ్రతులై మధుమాంసవర్జి అయి గురుతర వృత్తిలో మెరగు కోవిదుడొక్క గృహస్థు భూవర. గృహస్థ ధర్మాలు చెప్తున్నారు. బ్రహ్మచర్య ధర్మాల తర్వాత గృహస్థ ధర్మం మొదలైంది. ఇందాకటి వచనంలోనే కూతుర్ని కూడా దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పారు కదా. ఇంకా కొన్ని చెప్తున్నారు. ఋతుకాలంలోనే నిజ భార్యని పొందుచు ఇతర తరుణులను చూడబారక
దృఢవ్రతుడై మధు మాంసవర్జ్యై గురుతర వృత్తిలో మెలగు కోవిదుడు ఒక్క గృహస్థు భూవరా. వాడే గృహస్థుడంటే. మరియు ద్విజుండు గృహస్థుండై గురువుల వలన ఉపనిషదంగ సహితంబైన వేదమంత్రంబులను పఠించి నియాధికారానుసారంగా అర్థవిచారణంబు చేసి తన బలంబు కొలది గురువులకు అభీష్టంబుల సంగి గృహంబున నుండే వనంబున నుండే నైష్ఠికత్వంబును ఆశ్రయించి ప్రాణులతోట జీవించుచు గురువునందు అగ్నియందు ఆత్మయందు సర్వభూతములయందు అచ్యుత దర్శనంబు చేయుచు ఇంద్రియ వ్యసనాది మగ్నుండు కాక ఎరుక కలిగి వర్తింపుచు పరబ్రహ్మంబును పొందు. గృహస్థులై ఉండి కూడా పరబ్రహ్మాన్ని ఎలా పొందాలో ఇందులో చెప్పారు. ఏంటి? గురువుల వలన ఉపనిషత్తులు, తర్వాత అంగసహితంగా వేదాంగాలు కలిపి వేదాన్ని పఠించి అర్థ విచారణ కూడా చేసి, కేవలం మంత్రాలే కాదు దాని అర్థం కూడా తెలుసుకొని ఆ తర్వాత గురువుకి దక్షిణ సమర్పించి గృహస్థాశ్రమం స్వీకరించి వాడు ఎక్కడున్నా సరే, వాడు అడవుల్లో ఉన్నా, ప్రాణులతో జీవిస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే గురువునందు అగ్నియందు ఆత్మయందు సర్వప్రాణులయందు అచ్యుత దర్శనంబు చేయుచు భగవంతుణ్ణి చూస్తూ ఇంద్రియ విషయ మగ్నుండు కాక, ఇంద్రియాలకు తగిలి ఉండకుండా, అంటే ఇంద్రియాలు అనుభవించవచ్చు విషయాలు కానీ దానికి తగులుకోకూడదు. అలా ఎరుక కలిగి వర్తించి పరబ్రహ్మమును పొందుతాడు గృహస్థుడు కూడా. రేపు మనం వానప్రస్థుల ధర్మాలను గురించి చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకూరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతి తత్వములనే హారతలితుమురా. నిర్గుణం స్థితే వేడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకరు ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే.